32వ కీర్తన 132వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో యేసయ్య, ఈరోజు మీ ఆరాధనలో ఇంతవరకు మా మధ్యలో మీరు ఉండి మమ్మల్ని బలపరిచి ఆదరించి యేసయ్య మీ కృపని విస్తారంగా దయచేసిన నిమిత్తం మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్య రూపిగా మమ్మల్ని దర్శించండి అయ్యా. ప్రతి దుష్టుని క్రియల్ని, ప్రతి విరోధమైన కార్యమును, బలహీనపరుస్తున్న కార్యము అన్నిటినీ డిస్టర్బెన్స్ చేస్తున్న ప్రతి దురాత్మల్ని నజరేయుడైన యేసు నామంలో లయపరచండి. వాక్య రూపిగా మా మధ్యలో మీరు సంచారం చేస్తుండగా ప్రతి హృదయాన్ని మీరు తెరచి యేసయ్యా, మీరు ఈరోజు చేయబోతున్న కార్యాన్ని మేము పొందుకొని తిరిగి వెళ్ళడానికి కృప చూపించమని, మీరు మాత్రం మహిమ పొందుకోమని, నన్ను కూడా మీ బలమైన హస్తానికి అప్పగించుకుని మీరే నడిపించమని యేసయ్య శక్తివంతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్తా ఉన్నా. 132వ కీర్తన మొదటి వాక్యం ఇలాగ చెప్తుంది. ఇంకొకసారి చదవమ్మా. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతని పక్షముగా జ్ఞాపకము చేసుకోమని. హల్లెలూయా. దావీదుని జ్ఞాపకం చేసుకోమని చెప్పల వాక్యంలో ఏముంది? దావీదు కలిగిన బాధలన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకో అని వాక్యంలో మనం చదువుకున్నాం. మన కార్యం అన్నిటినీ, మన బాధలు, మన కష్టాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకునే ఒక దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఏ బాధతో, ఏ వేదనతో, ఏ కష్టంతో నువ్వు వచ్చి ఉన్నావు, ఈరోజు వచ్చిన నిన్ను చూసి దేవుడు చెప్తున్నాడు, నీ కార్యాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఒక్కరు ఉన్నారు. కాబట్టి నువ్వు భయపడద్దు, కాబట్టి నువ్వు కలత చెందద్దు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకున్న ఒక దేవుడు ఉన్నాడు అనేది మనకు ఎంతో గొప్ప ధైర్యం ఇస్తుంది. అందుకే కొంతమంది బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో కలిగిన ఆశీర్వాదాలు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యము, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యము, మరి మొదటి సమూయేలు గ్రంథం 1:11. ఎందుకు ముందుగానే చెప్తున్నానంటే త్వరగా తీసుకుంటారని. యెషయా గ్రంథం 38:3. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీటి విడిచిచు దేవుడి దగ్గర మొర పెడుతున్నారు. ఏమంటున్నారు? ఆయనకు ఒక వ్యాధి వచ్చింది. ఎవరికి? హిజ్కియాకు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి మరణము తీసుకొస్తుంది. మరణముకు ఏదైన వ్యాధి అన్నప్పుడు హిజ్కియా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఇదిగో యేసయ్యా, నేను చేసిన కార్యాలు, నేను యథార్థంగా ఎలా నీ సన్నిధిలో ఉన్నానో దాన్ని జ్ఞాపకము చేసుకో అని కన్నీటితో దేవుడి దగ్గర మొర పెడుతున్నారు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 1:11 వాక్యం చదువుకుంటే అన్నా చెప్తున్నా, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమలను చూసి మరచిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకో అని హన్నా ప్రార్థిస్తుంది. హల్లెలూయా. హిజ్కియా చెప్తున్నాడు, నేను చేసిన కార్యం, నేను యథార్థంగా నీ సన్నిధిలో ఎలా ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకో అని. తన వ్యాధిలో, ఈ వ్యాధి మరణం తీసుకొస్తుంది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పినప్పుడు హిజ్కియా దేవుడి దగ్గర అలా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. అన్న అయితే ఇదిగో నా శ్రమల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, నన్ను మర్చిపోకుండా నా శ్రమల్ని జ్ఞాపకం చేసుకో. ఈ పెనినా నన్ను ఎంతగానో మాటలతో నొప్పిస్తుంది, ఎంతగానో నాకు అవమానం కలుగుతుంది, ఎంతగానో నేను దుఃఖపడుతున్నాను. యేసయ్యా, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో అని. మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుంటే, ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా వీళ్ళంతా మనకు తెలుసు. హిజ్కియా తెలుసు, అన్నా తెలుసు, ఎబ్బేసు తెలుసు. ఎబ్బేసుకు ఒక పేరు పెట్టారు. ఎబ్బేసుకు ఎందుకు ఆ పేరు పెట్టారంటే, ఆ తల్లి నాకు వేదనతో ఈయన పుట్టాడు, దుఃఖం కలిగించి దుఃఖ సమయంలో, వేదన సమయంలో ఈయన పుట్టాడు కనుక ఎబ్బేసును. యేసయ్యా, నన్ను అందరూ వేదనతో నేను పుట్టానని, వేదన సమయంలో
నేను పుట్టానని, దుఃఖమని నన్ను ఇంతగా చెప్తున్నారు యేసయ్య. ఆ పేరుని, ఆ దుఃఖాన్ని నేను విన్నప్పుడంతా నేను ఎంతగానో బాధపడుతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకొని ఏ కీడు నన్ను ముట్టకుండా యేసయ్య నువ్వు నాకు తోడుగొని నన్ను నడిపించు అని ఎబ్బేసి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మొదటిగా హిజ్కియా ఏం ప్రార్థన చేశారు? ఇదిగో వ్యాధితో నేను ఉన్నాను, అది మరణం వస్తుందా యేసయ్యా, నా యథార్థతని మీరు జ్ఞాపకం చేసుకోండి. హన్నా చెప్పింది, నా శ్రమల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతగానో నన్ను అవమానపరుస్తుంది పెనిన్నా, ఎంతగానో నన్ను దుఃఖపరుస్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య. ఎబ్బెస్ అయితే నా పేరు చెప్పినప్పుడు అంతా ఆ దుఃఖము, ఆ వేదన నాకు గుర్తొస్తుంది యేసయ్య, నన్ను మాట్లాడకూడదు. వాక్యం విన్నప్పుడు ఎందుకు అంత జాగ్రత్తగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీరు ఆరాధనలు ఎలా ఉన్నారని కూడా. హల్లెలూయా. ఒకే ఇంట్లోనే ఉంటారుగా, ఇంట్లో వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఎవరైనా. ఎబెస్ చెప్తున్నాడు, ఆ పేరు విన్నప్పుడంతా నాకు ఎంతగానో దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరినీ, ఇంకా నెహెమ్యా కూడా చెప్పారు, నాకు మేలు కలుగుటకై నన్ను జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళని అందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు కనుక హిజ్కియాకి ఏమైంది? హల్లెలూయా. హన్నాకి ఏమైంది? అన్ని తెలుసు. ఆ వాక్యంలోనే ఉంది, ఆ అధ్యాయంలో ఉంది. అన్నని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎబ్బేసుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నెహెమ్యా కార్యం అన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు గనక గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. ఈ రోజు కూడి వచ్చిన నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను నీ శ్రమల్ని, నీ దుఃఖాన్ని, నీ వేదనని అన్నిటినీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కార్యాలు అన్నిటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కనుక జ్ఞాపకం చేసుకున్న, నన్ను మరచిపోని నన్ను జ్ఞాపకం చేసుకున్న ఒక దేవుడు నీకున్నాడు అని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ, మాత్రమే కాదు శ్రమలు దుఃఖం మాత్రమే కాదు, నువ్వు చేసిన ప్రార్థనని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఉన్న ఉపవాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు దేవుడు నిమిత్తం చేస్తున్న కార్యం అన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుంటే, హీబ్రూస్ 6:10, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, నిదానంగా చదువు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి, తన జ్ఞాపమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏమంతా దేవుడికి, దైవ సేవకులకి చేశావో అదంతా మరచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. అన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంట. నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానం, దైవ సేవకుల్ని ప్రేమించిన విధానం, నువ్వు దేవుడి నిమిత్తం, దైవ సేవకుల నిమిత్తం చేసిన ప్రతి కార్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అలాగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు కలిగిన గొప్ప దీవెనలు ఏంటయ్యా అని ఒక 3 కార్యాలు నేను ధ్యానించాను, కానీ అంత చెప్పడానికి టైం ఉండదో ఏమో. మరి దేవుడు సమయం అనుకూల 1, 2, 3 మనం చదువుకుందాం. ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏదంతా చేసావో నీ క్రియలకు తగిన ఫలితం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏమంతా చేస్తున్నావో ప్రతిది కూడా, ఒకవేళ నీ సేవకులు మర్చిపోవచ్చు, ఒకవేళ మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు నువ్వు చేసిన కార్యాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదనమాట. నువ్వు ఏదంతా చేసావో ఎక్కడ రికార్డ్ అవుతుందంటే పరలోకంలో రికార్డ్ అవుతానే ఉంటుంది. ఎలా రికార్డ్ అవుతుందంటే, ఏ డేట్లో చేసావు, ఏ టైంలో చేసావు, ఏ ఇయర్ చేసావు, ఏ సంవత్సరం చేసావు, అన్ని కూడా పరలోకపు జ్ఞాపక పుస్తకంలో రికార్డ్ అవుతానే ఉంటుంది. హల్లెలూయా. దానికి తగిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చే దేవుడు. పరలోకంలో ప్రతీది కూడా, ఒకవేళ మనుషులు మర్చిపోవచ్చు, నువ్వు ఎవరికి చేసావో ఒకవేళ నీ సేవకులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. పరలోకంలో సమస్తము దాన్ని రాసి దానికి తగిన ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. సంతోషంగా ఒక హల్లెలూయా చెప్తా. నువ్వు ఒకవేళ అది బహిరంగంగా
దేవుడు చేస్తాడు. నువ్వైతే దేవుడికి తెలియక నీ కష్టంలో, నీ వేదనలో నువ్వు చేసిన అన్ని కార్యం కూడా బహిరంగంగా దేవుడు దానికి ఫలితం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. మనల్ని మనుషులే మర్చిపోతారు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటారంటే ఎంత సంతోషం కదా. దేవుడు 3 కార్యాలు నేను తీసుకొచ్చాను, 1, 2 మనం ధ్యానిస్తాం. మొదటిగా అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36 నుంచి 40 వరకు అన్ని మనకు తెలిసిన కార్యమే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నారు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36 నుంచి 40. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. 41 కూడా చదువు. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. హల్లెలూయా. తబితాకి ఇంకొక పేరేంటి? తోర్కానా? తబితా అని ఈజీగా ఉంది. తబితా అనే ఒక ఎవరు, అది తన పేరు ఎలా చెప్పబడి ఉంది చదవమా ఇంకొకసారి. 36. మరి యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండేది. శిష్యురాలంట. పురుషులు అయితే ఏమంటారు? శిష్యులు. ఇక్కడ శిష్యురాలు ఉందంట. తను ఏం చేసింది అంటే తను జీవించినంత కాలం అక్కడ ఉన్నప్పుడు అంట తను ఏం చేసిందంటే 29వ వాక్యం చాలా బాగుంటుంది, చదవమ్మా ఇంకొకసారి. 39 సారి. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు. హల్లెలూయా. ఒక స్త్రీ అక్కడ ఉండింది. తన అంట తెలుగులో చాలా బాగుంది. నిన్న రాత్రి చదువుతున్నప్పుడు తమిళ కన్నా తెలుగులో చాలా బాగుంది. అక్కడ ఏంటి 36లోని చదువు. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిందంట. తమిళనాల లేదు. సత్క్రియల్ని ఎలా చేసిందంట? బహుగా చేసిందంట. మొదటిగా నేను జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, నువ్వు చేస్తున్న సత్క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. దానికి తగిన ఆశీర్వాదం బహిరంగంగా దేవుడు మనకు దయచేసే దేవుడు. తబితా అనే ఒక స్త్రీ అక్కడ ఉండింది. ఆ స్త్రీ అంతా అక్కడ కూర్చొని చర్చిలో కూర్చొని కబుర్లు చెప్పకుండా వాళ్ళ మాట వీళ్ళ మాట అని మాట్లాడకుండా ఏం చేసిందంట, వచ్చే వాళ్ళకి ఎవరికంతా లేమిలో ఉన్నారో ఎవరంతా ఉన్నారో వాళ్ళకి తన కట్టుకున్న చీరలు కాదు, అంగీలు కాదంట. 39వ వాక్యంలో ఉంది. ఏం చేసిందంట? పేతురు లేచి వారితో ఫస్ట్ లో చదవద్దు. ఏం చేసిందంట? అందరికి టైలరో ఏమో నాకు తెలీదు, అక్కడ లేదు కానీ అందరికి డ్రెస్ కుట్టి ఇచ్చిందంట. మరి చుడిదారో బ్లౌజో ఏమో అక్కడ లేదు కానీ అన్ని కుట్టి ఇచ్చిందంట. హల్లెలూయా. అలాంటి సత్క్రియలు చేసి బహుగా, తెలుగులో చాలా బాగుంది. సత్క్రియలు వేరు, బహుగా చేయడం వేరు. ఎంతగా చేసి ఉంటే బైబిల్లో బహుగా సత్క్రియలు చేసింది అని రాయబడి ఉంది. బహుగా సత్క్రియలు చేసిన ఆ స్త్రీకి ఒక రోజు వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చి చనిపోయిందంట. హల్లెలూయా. మనందరికి తెలుసు. అయినా మనం ఎప్పుడో ఒకసారి బైబిల్ చదువుతాం. తబితా అంతా స్త్రీలు మనకి ఎందుకు అని అసలు కొంతమంది చదవరు. అందుకని ఈ వాక్యం అంతా చదివించాం. మనకు తెలుసు, తబితా తెలుసు, అన్ని తెలుసు. కానీ సత్క్రియల్ని దేవుడు జ్ఞాపకం చేసి ఏమి చేస్తున్నారు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్న ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతుందో, జ్ఞాపకం చేసుకొని
ఏం చేస్తున్నారు, పరలోకంలో ప్రతిదీ కూడా రాయబడుతుంది, రికార్డ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫోన్లో అన్ని రికార్డ్ చేసుకున్నట్టు మనం చేస్తున్న ప్రతి కార్యం కూడా పరలోకంలో రికార్డ్ అవుతుంది, డేటు, టైం, సెకండ్స్ తో కూడా. హల్లెలూయా. మనలాగా కాదు, ఆయన కరెక్ట్ గా రాస్తారు, దొంగ లెక్కలంతా రాయడు, కరెక్ట్ గా రాస్తారు అనమాట. అలా అన్ని రికార్డ్ అవుతుంది. తబిత అనే ఒక స్త్రీ ఉంది. అమ్మాయి ఏం చేస్తుందంటే చర్చిలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంది, తనకి ఇష్టమైన వాళ్ళు కాదు, లేమీలో ఉన్న వాళ్ళకి బహుగా సత్క్రియలు చేస్తుందంట. ఏదో పాతది ఇచ్చి గొప్ప ఏంటి ఇస్తారు, సెటప్ ఏమంటారు, గొప్ప ఏదో ఇచ్చి పోషిస్తారు. శ్యామ్ చెప్పారు కాబట్టి. అలా కాదు, తను ఏం చేస్తుంది, తన ఒక మిషన్ పెట్టుకొని కుట్టి వాళ్ళకి ఇస్తుందంట. ఒకరోజు వ్యాధి వచ్చి చనిపోయినప్పుడు వాళ్ళందరూ, వాళ్ళకి ఒక శుభవార్త వచ్చింది, పేతురు ఇక్కడ ఎక్కడో పక్కన ఉన్నారు అన్నప్పుడు పేతురుని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ఒకవేళ తబితాకి ఏదైనా జరగచ్చు, ఒకవేళ చనిపోయిన తబితాకు ఒక అద్భుత కార్యం దేవుడు చెయ్యొచ్చు అని పేతురు దగ్గర మనుషుల్ని పంపించి పిలిపించారు. పేతురు వచ్చినప్పుడు 39వ వాక్యంలో మనం చదువుకున్న, అక్కడ కూడి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పేతురు దగ్గర ఏడుస్తున్నారు. హల్లెలూయా. ఎంత వాళ్ళు ఏడుస్తున్నారని రాయబడి ఉంది బైబిల్లో. ఊరికే మాట కూడా ఉండదు. వాళ్ళు ఏడుస్తున్నారంటే ఎంత దుఃఖపడి, ఎంతగా బాధపడి. కొంతమంది చదివి అబ్బా పోయారు అనుకుంటాం, కానీ తబిత చనిపోయినప్పుడు ఎంతగా సంఘంలో ఉన్న వాళ్ళంతా ఏడుస్తున్నారు, ఎంతగానో బాధపడుతున్నారు. పేతురు వచ్చినప్పుడు, ఇదిగో అయ్యగారు, ఈ స్త్రీ ఇక్కడ ఉన్నప్పుడు నాకు కుట్టించింది, ఈ డ్రెస్ కుట్టించింది, అది చేసింది, ఇది చేసిందని తాను తబిత చెప్పలే. మనం చెప్పుకుంటాం కదా, అలా తబిత చెప్పలే. తబితాని గురించి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇదిగో తను కుట్టించింది, ఏడుస్తున్నారు అన్నమాట. ఎంతకన్నా కలవరపడుతున్నారు. 39వ వాక్యం అక్కడి నుంచి చదువు, ఫస్ట్ నుంచి కాకుండా. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. హల్లెలూయా. వాళ్ళు చూపించారు ఇక్కడ, కానీ తబిత చేసిన ప్రతి కార్యం కూడా పరలోకంలో రికార్డ్ అయిందనమాట. ఎవరెవరికి ఏదెంత చేసిందో అన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని అక్కడ రాసి ఉంది. కీర్తనలు 41:1-2 చదువుకుంటే, కీర్తనలు 41 కీర్తన 1-2 వాక్యం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. హల్లెలూయా. బీదలు కనికరించువాడు ధన్యులు, ఆపత్కాలంలో యెహోవా వానిని తప్పించును. తర్వాత యెహోవా వానిని కాపాడి బ్రతికించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును అంట. హల్లెలూయా. తెలుగులో బాగుంది. యెహోవా వాళ్ళని కాపాడి ఎవరిని బీదల్ని కటాక్షించు. కొంచెం చేసి ఇంత బిల్డప్ ఇస్తారు, పోస్ట్ కాదు, బిల్డప్ ఇస్తాను, నేను ఇది చేశాను, అదంతా నీకు ఇక్కడే. నీవు చేసిన ప్రతి కార్యము పరలోకమందు జ్ఞాపకం జ్ఞాపక పుస్తకంలో రాయబడి ఉంది. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. దేవుడు దానికి నువ్వు చేసిన క్రియలకి ఫలితం ఇస్తే అది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, కాపాడుతారంట, బ్రతికిస్తారంట. హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది, తను చేసిన ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకున్న సత్క్రియల్ని జ్ఞాపకం నువ్వు చేసిన ప్రతి సత్క్రియల్ని కూడా నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు ఎవరికి చేసావో వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ దేవుడు అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని రాసి ఆయన జ్ఞాపక పుస్తకంలో రాసి ఉన్నారు. దానికి తగిన ప్రతిఫలం మెండుగా నీకు ఇచ్చే దేవుడు అన్నమాట. తగిన సమయంలో దేవుడు చేస్తాడు. దేవుడు ఒక మనిషికి ఒక కార్యం చేయాలంటే ఒక సెకండ్ ముందు చేయరు, ఒక సెకండ్ వెనక చేయరు. కరెక్ట్ సమయం, కరెక్ట్ అయిన తగిన సమయంలో దేవుడు ఆ క్రియకి తగిన గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? తబిత ఎంతగానో అక్కడ చేసినప్పుడు వాళ్ళందరూ తబిత చెప్పలే, నేను ఇంత చేశాను తెలుసా, ఏమంతా చేశాను తెలుసా అని చెప్పలే. తబిత చేసిన కార్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు. వాళ్ళు ఎలాగైనా తబితకు ఒక అద్భుత కార్యం జరగాలి, ఒక కార్యం జరగాలి అని పేతురును తీసుకొచ్చినప్పుడు పేతురు దగ్గర చెప్తున్నారు, తను ఉన్నప్పుడు నాకు ఇది చేసిందయ్యా, అది చేసిందయ్యా. హల్లెలూయా. అదంతా వీలే జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు
చేసినప్పుడు పరలోక దేవుడు తనకు తగ్గిన సమయంలో ఒక అద్భుత కార్యం, ఇంకా అయిపోయింది, తబిత చనిపోయింది అనుకున్నారు, కానీ తబితని జీవంతో లేపింది ఏంటంటే తబిత చేసిన సత్క్రియలు. హల్లెలూయా. నీ సత్క్రియల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరణించే కార్యంలో దేవుడు జీవింపచేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా చెప్పు. మేము ఎక్కడ సత్క్రియలు చేస్తాం అంటారా? ఇంకా మేటైనా మనం చేస్తామని దేవుడు ఆత్మ మనతో మాటలు, చిన్నదైనా పెద్దదైనా ప్రతి దానికి తగిన ఫలితం, క్రియకి తగిన ఫలితం దేవుడు నీ జీవితంలో ఇచ్చే దేవుడు. తబిత జీవితంలో అతి గొప్ప ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. నీ జీవితంలో కూడా నువ్వు చేసిన ప్రతి సత్క్రియల్ని అంగీకరించి హల్లెలూయా నిన్ను కాపాడి నిన్ను బ్రతికించే దేవుడు. ఒకవేళ కొంతమందికి తెలియదు ఇది ఎందుకు జరిగింది, ఈ రోజు మన అంత ఇంతో మన బిడ్డలు కానీ మనం కానీ అంత ఇంతో బాగున్నామంటే మన అమ్మ నాన్న చేసిన మంచి కార్యాలు. నీ బిడ్డలు ఇంత ఉన్నారంటే నువ్వు చేసిన సత్క్రియలు వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళని బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ సత్క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటారు. రెండవదిగా, మొదటిగా ఏంటి? సత్క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటారు. రెండోదిగా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. అందరూ మనకు తెలిసిన వాళ్ళే. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చి. హల్లెలూయా. రెండోదిగా నువ్వు చేస్తున్న పరిచర్యలను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పరిచర్యల్ని దేవుడు జ్ఞాపకం మొదటిగా ఏంటి చెప్పు? మొదటిగా ఏంటి? సత్క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటారు. రెండోదిగా నువ్వు చేస్తున్న పరిచర్యల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ మనకు తెలుసు ఈ స్త్రీ పేరేంటమ్మా? గనురాలైన స్త్రీ. గొప్ప ఘనత అంటే ఆస్తి అంతస్తు అన్ని కలిగిన ఒక స్త్రీ ఉందంట. అక్కడ ఏ ఊర్లో ఉంది? షూనేం అనే ఒక ఊర్లో ఆ స్త్రీ ఉంది. అక్కడ ఎలీషా అనే ఒక దైవ సేవకుడు అక్కడ వచ్చినప్పుడు అంతా ఎలీషా గారిని తను ఎంతగానో బలవంతం చేసి, అయ్యా మీరు మా ఇంటికి రావాలి, ఈరోజు మీరు భోజనం చేసి మీరు వెళ్ళాలి అని ఏదో మాట కాదు, ఏం చేసి ఎలా పిలిచిందంట? బలవంతం చేసి, మీరు తింటే తప్ప నేను తినను, నువ్వు వస్తే తప్ప మా ఇంటికి నేను ఏం చెప్పిందో మనకైతే తెలియదు, కానీ వాక్యంలో చెప్పబడి ఉంది బలవంతం చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అని బలవంతంగా ఎంతగానో ఆశపడి ఇష్టపడి దైవ సేవకుడు నా ఇంటికి రావాలి అని ఆశతో బలవంతం చేసింది. అది మాత్రం అది ఒక్కరోజు సంవత్సరంలో ఒక్కరోజు సేవకులు మా ఇంటికి వచ్చి వెళ్తే అలా కాదు. మీరు ఎప్పుడంతా ఇటువైపు వెళ్ళి పరిచర్య చేస్తారో, ఇటువైపు వెళ్తారో వస్తారో, అప్పుడంతా మా ఇంటికి రావాలి, అప్పుడంతా మీరు మా ఇంట్లో భోజనం చేయాలి అని ఎంతగానో తను బలవంతంగా ఎలీషాని అడిగిన. లేదమ్మా నాకు టైం ఉండదు, చూస్తాంలే, ఇంకొక రోజు చూస్తాంలే అని చెప్పినప్పుడు బలవంతం చేశారని అంటే ఏమి కుదరదని చెప్పి ఉంటారు. ఎలీషా గారు కుదరదమ్మా, టైం లేదమ్మా అని చెప్పి ఉంటారు. అందుకే తను బలవంతం చేసింది. ఇంకొకసారి చూస్తాంలే అమ్మా, ఇంకొకసారి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తానులేమ్మా అని ఎలీషా చెప్పినప్పుడు తను ఏం చేసింది? కాదు మీరు వచ్చి తీరాలి, మీరు వచ్చి ఈ ఒక్క రోజు మాత్రం కాదు, ఇటువైపు మీరు వెళ్ళినప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మా ఇంటికి వచ్చి మీరు భోంచేసి వెళ్ళాలయ్యా అని ఎంతగా పిలిచి ఉంటే వాసంతి అనుకుంటుంది. అమ్మగారు అయ్యగారు ఇటువైపు వెళ్ళినప్పుడు అంతే అనుకుంటుంది. హల్లెలూయా అని బలవంతం చేసింది. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అంతా కూడా ఎలీషా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నట్టు మనము అక్కడ చూస్తున్నాం. అంతగా తను చేసినప్పుడు అదంతా పరలోకంలో ఏమైంది? రికార్డ్ అయింది. ఆయన మన చేస్తున్న కార్యాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను ఎంతగానో బలవంతం చేసి ఆయనని అంతగా తనకు ఒక దైవ సేవకు పరిచర్య చేసింది కనుక ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వరకు త్వరగా చదవమ్మా.
మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ఏంటి అయిపోయిందా వాక్యం? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త అని ప్రవక్తని చేసుకునే వాళ్ళు ప్రవక్తని ఫలితం పొందును. తర్వాత నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును. ఒక్క చెమ్ముడా ఏంటమ్మా? గిన్నెడు. ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, ఐస్ వాటర్ మాత్రం తాగనిచ్చును. వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒక్క గ్లాసు నీళ్ళు ఇస్తే దాని ఫలితము ఖచ్చితంగా ఉంటుంది అనేది వాక్యం. ఒక అర్థం ఎంతమందికి అర్థమైంది? సేవకుని సేవకుడిగా, ప్రవక్తని ప్రవక్తగా, నువ్వు నీతిమంతుని నీతిమంతుగా ఎవరంతా అంగీకరించి కుటుంబంలో పరిచర్య చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న కార్యానికి గొప్ప ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. శూన్యంలో ఉన్న గనురాలైన స్త్రీ అంతగా బలవంతం చేసి ఆయనని అంతగా ఆయనకి పరిచర్య చేసింది. తన జీవితంలో ఏమి జరిగిందంటే ఏం జరిగింది? అదే నేను అనుకున్నా. కానీ దేవుడు నాకు కుమారుని అనుగ్రహించేది మాత్రం కాదు, చనిపోయినప్పుడు బ్రతికించారు మాత్రమే కాదు, బ్రతికించింది తబితాలు చూసాం. ఇక్కడ ఏం చేశారంటే అదే 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వాక్యం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ, కొంచెం బాగా వినండి, నేను త్వరగా ముగిస్తాను. 3వది కాదు 2వదిలో ముగిస్తాను, త్వరగా వినండి. మొదటిగా తబితాని మనము చూసాం. సత్క్రియల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం చేస్తున్న సత్క్రియల్ని బట్టి దేవుడు బహిరంగంగా మనకు ఫలితం ఇచ్చే దేవుడు. రెండోదిగా ఏంటి? నువ్వు చేస్తున్న పరిచర్యని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. పరిచర్య చేసినప్పుడు మనకు దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు అనేది మనం ధ్యానిస్తున్నాం. శూన్యంలో ఉన్న స్త్రీ, గనురాలైన స్త్రీ, ఎంతో ఆస్తి అన్ని కలిగిన స్త్రీ ఎలీషాని బలవంతం చేసి వాళ్ళ ఇంట్లో ఏం చేసింది? భోజనం పెట్టింది. దానికి తగిన బహిరంగంగా దేవుడు చేసిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, హల్లెలూయా. నిద్ర ఇంత త్వరగా వస్తుంది. ఏంటంటే మొదటి వాక్యంలో ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి. చాలు. ఎలీషా ఆ స్త్రీని పిలిచి చెప్తున్నారు, అమ్మా ఇంతకాలం నాకు భోజనం పెట్టావు, నేను వచ్చినప్పుడంతా వద్దన్నా కూడా నువ్వు చికెన్ తోను, మటన్ తోను, మరి పప్పుతోను, ఏదేంతోనో అంత బలవంతం చేసిందంటే అన్ని వెరైటీస్ పెట్టి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మరి అన్ని నాకు ఎంతగానో నాకు భోజనం పెట్టావమ్మా. మరి నువ్వు ఇప్పుడు ఉన్న ఊర్లో ఏమొస్తుందంటే కరువు రాబోతుంది. ఎన్నేళ్ళు? 7 సంవత్సరం పాటు అక్కడ కరువు రాబోతుంది. నాకు భోజనం పెట్టిన నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు కనుక ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపో. ఎప్పుడు కరువు వచ్చినాక కాదు, కరువు రావడానికి ముందే ఆ స్త్రీని చూసి చెప్తున్నారు, ఇంతగా నాకు పరిచర్య చేశావు, ఇంతగా నన్ను ప్రేమించావు, ఇంతగా నాకు భోజనం పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు ఉన్న ఊర్లో కరువు రాబోతుంది, ఇక్కడి నుంచి నువ్వు వేరే ఊరు వెళ్ళిపో అని చెప్తున్నారు. హల్లెలూయా. అది మాత్రమే కాదు, రెండోదిగా చదువమ్మా. ఆ స్త్రీ లేచి, అమ్మ మొదటి వాక్యంలో రెండో వాక్యమే కరెక్ట్ చదువు. ఆ స్త్రీ లేచి దైవజనుడు మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని అందరిని తీసుకెళ్లి వేరే ఊరు వెళ్ళిపోయింది. హల్లెలూయా. దైవ సేవకు చెప్పాడు, కరువు రాపోతుందమ్మా, నాకు అంతగా భోజనం పెట్టి నన్ను అంతగా నాకు పరిచర్య చేసావే, నువ్వు కష్టపడకూడదు, కరువు రాపోతుంది, మొదటిగా నువ్వు వేరే ఊరు వెళ్ళిపో అన్నప్పుడు ఆ మాట, దైవ సేవకుడు చెప్పిన మాటలు లోబడి తన కుటుంబస్తులతో, అయ్యో ఇంత పొలం ఉందే, ఇన్ని ఆస్తి ఉందే అని అక్కడ ఉండకుండా సేవకుడు చెప్పాడు, నా జీవితంలో ఆల్రెడీ ఒక అద్భుతం చేశాడు, సేవకుడు చెప్తే అలాగనే దేవుడు నెరవేరుస్తాడని వెంటనే లేచి కుటుంబస్తులతో వేరు ఊరు వెళ్ళిపోయిన. 3వ వాక్యం చదువమ్మా. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై. హల్లెలూయా. బైబిల్ కొంచెం చదివితే ఇదంతా చెప్పడానికి ముందే మనకు అర్థం అవుతుంది. శూన్యం ఊళ్ళో ఉన్న గనురాయిలైన స్త్రీకి వచ్చి పిల్లలు లేరు, దేవుడు
ఎలీషా ద్వారా, అంటే ఎలీషా ప్రవచనంగా చెప్పాడు, అటు తను వచ్చి పిల్లలు కని తర్వాత చనిపోయాడు. అది కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది. అద్భుత కార్యం ఒక పిల్లలు ఇవ్వడం కాదు, తను ఏమి చేసిందో దాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఒక సేవకుడిని ఎంతగా తన ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఎంతగానో తనకు పరిచర్య చేసిన ఆ స్త్రీ జీవితంలో కరువు రాపోతుందమ్మా, నీ కుటుంబస్తులు కష్టపడకూడదు, ఇదిగో మన దేవుడు సేవకులు చేస్తున్న కార్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఎలీషానే మర్చిపోలేదంటే దేవుడు ఎంత జ్ఞాపకం పెట్టుకొని ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ కరువు రాపోతుంది, నువ్వు కష్టపడకూడదని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయి కరంతా తీరిపోయినాక 7 సంవత్సరం తర్వాత తన ఊరికి వచ్చినప్పుడు తనకున్న గనురాలైన స్త్రీని చూసాం కదా, తన ఊర్లో చాలా పొలం ఉంది, చాలా ఉందిన్నమాట, చాలా ఆస్తి అంతా ఉంది. దైవ సేవకుడు చెప్పిన వెంటనే వెళ్ళిపోయింది. ఇదంతా కంచి అదంతా అక్కడ లేదు, అంటే దైవ సేవకుడు చెప్పిన వెంటనే వెళ్ళిపోయింది. తిరిగి వచ్చి చూసినప్పుడు ఏమైపోతుంది, పొలాలంతా ఎవరో తీసుకొని దాంట్లో విత్తనాలు వేసి వాళ్ళు సొంతం చేసుకున్నారు. పొరంబోకు స్థలం అని మనం చేస్తాం కదా, ఏదైనా ఒక స్థలం ఆక్రమించుకున్నారు, దొరికిందే అని వెళ్ళిపోయింది, ఇంకా ఎక్కడ వస్తుంది అనుకున్నారు ఏమో మరి. వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది, గొడవ చేసింది. ఎలా నా పొలము తీసుకుంటావు అని గొడవ చేయకుండా, స్త్రీ కదా మీరందరూ అనుకుంటారు గొడవ చేస్తుందని, ఈ స్త్రీ మాలాగా పెనియల్ స్త్రీ లాగా ఇది గొడవ చేయలేదు. ఎక్కడ మొరపెట్టాలో అక్కడ మొరపెట్టింది. ఎవరైనా ఆక్రమించుకుంటే, ఎవరైనా అన్యాయం చేస్తే, దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి ఎక్కడ మనము చెప్పాలి, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తే అన్ని మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తను ఏం చేసింది, ఎక్కడ ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర వెళ్ళి గొడవ చేయలే, రాజు దగ్గర వెళ్ళి మనవి చేసింది, ఇలా జరిగిందయ్యా, నేను అన్ని వదిలేసి వెళ్ళి మరలా వచ్చే లోపల అని చెప్పడానికి వెళ్లే ముందే దేవుడు ఒక అద్భుత క్రియలు అక్కడ జరిగించారు. ఏంటయ్యా అంటే 4 చదువమ్మా. రాజు దైవజనుని పనివాడకు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పమని ఆజ్ఞనిచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. అంతటి గెహజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. వెళ్ళి తను రాజు దగ్గర చెప్పాలా అనుకుంది, చెప్పడానికి ముందే ఒక మనిషిని దేవుడు అక్కడ ఏర్పాటు చేసి గెహాజీ ద్వారా చెప్తున్నారు. ఇదిగో ఎలీషా చేసిన అద్భుత కార్యాలు ఎన్నెన్నో చెప్పొచ్చు, కానీ ఈ స్త్రీ గురించి తను అక్కడ చెప్తున్నారు రాజు దగ్గర. తను వెళ్ళి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అట్టి నీకు క్రియల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అట్టి కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు వెళ్ళి మాట్లాడే అవసరం లేదు, నీ నిమిత్తం ఒక మనిషిని దేవుడు పెడతాడు. హల్లెలూయా. తను వెళ్ళి చెప్తే తను ముందు వెనక ఏమీ తెలీదు, అది నిజమా అబద్ధమా తెలీదు, ఇన్ని కార్యాలు ఉన్నాయి. కానీ ఎలీషా ఒక పనివాడైన గెహాజీ దగ్గర ఎలీషా చేసిన అద్భుత కార్యాలు ఏంటైనా చెప్పయ్యా, నాకు టైం పాస్ అవ్వలేదని అడిగాడు ఏమో మరి. ఆయన చెప్తుండగా ఏ కార్యం ఎన్నో చేశారు, కానీ ఈ స్త్రీ కార్యము అదే దేవుడు ఒక అద్భుత క్రియలు మాట. మనం చేస్తున్న పరిచర్యకు తగిన ఆశీర్వాదం, క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు ఎలా ఇస్తారంటే ఎంత గొప్పగా ఉంటుందంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. మనం చేస్తున్న ప్రతీది ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. 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 జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నారు, తను వెళ్ళి రాజు దగ్గర ఇంకా ఏం చెప్పగల, ఈ స్త్రీ ఆ స్త్రీయే అన్నప్పుడు మరలా ఎంత ఆయన రాజు ఏమంతా చెప్పారో నాకైతే తెలియదు, కానీ వాక్యంలో చదువుకుంటే నాకు తెలిసింది. తను చెప్తుంది, ఇలాగే ఎలీషా చెప్పారు, నేను వేరు ఊరు వెళ్ళిపోయి వచ్చే లోపల నా ఇంట్లో ఎవరో ఉన్నారు, నా భూమి అంతా పొలం అంతా కూడా పొలం, అక్కడ తెలుగులో వచ్చి భూమి ఉంది, మరి పొలం ఉందో ఏమో, భూమి ఉంది. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పొలం అని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే, ఏ పొలంలో వచ్చిన ధాన్యాల ద్వారా తను వచ్చి ఎలీషాని పోషించిందో దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఎలా ఇచ్చారంటే, నేను చదువమ్మా 6వ వాక్యం.
రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతం చేశారంటే, తను విడిచి వెళ్ళినప్పుడు పొలంలో వచ్చే అన్ని కార్యాలు మరలో వచ్చినాక అన్నిటిని కూడా తిరిగి ఇమ్మని తన నిమిత్తం ఒక మనిషిని, ఒక గేయాసి తన నిమిత్తం మాట్లాడారు. మాత్రమే కాదు, ఇదంతా చేయడానికి అమ్మ నువ్వు స్త్రీ, ఇదిగో ఒక అధిపతి నీతో వస్తాడు, నీ కార్యం అంతా ఆయన చేస్తాడు. నువ్వు విడిచి వెళ్ళినప్పుడు ఉన్న కార్యము 7 సంవత్సరం నువ్వు 7 years ఇక్కడ లేదు, అట్టి కార్యం అన్నిటినీ మరలా ఇప్పుడు అన్నిటి నీకు నేను తిరిగి ఇవ్వడానికి నువ్వు మాట్లాడదు. నీతో నేను ఒక అధిపతి రాజా దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన ఏదైనా మాట్లాడతాడా? ఏం మాట్లాడాలి, వచ్చిన వెంటనే ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. హల్లెలూయా. అదంతా బైబిల్లో లేదు, నేను చెప్తున్నా. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా తను చేసిన పరిచర్యకి ఎంత అద్భుతంగా దేవుడు క్రియ చేసి గొప్ప ఫలితం ఇచ్చారంటే, ఏ పొలము ద్వారా ధాన్యాలు పొందుకొని ఎలీషాని పోషించిందో, ఎలీషాకు ఆహారం ఇచ్చిందో, ఆ పొలము అన్నిటిలో రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. నాకు చదివినప్పుడు ఎంత అద్భుతంగా ఎంత నచ్చింది ఈ మాట. నేను ఇంతవరకు స్త్రీల కూడికలో వచ్చి గణరాలైన స్త్రీ వచ్చి దేవుడు తన గర్భాన్ని తెరచారు అని చెప్పి ఉన్నాను, నేను ధ్యానించాను. దేవుడు కానీ నాకు ఒక 10 రోజుల ముందు 40 రోజులు నేను దేవుడు సన్నిధిలో తీర్మానాలను తీసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన కార్యాలు, హల్లెలూయా, నాకు ఎంత సంతోషం వేసిందో. దేవుడు ఇలా చేస్తాడా? ఇట్టి అద్భుత కార్యాలు మన దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేరు. అందరూ మర్చిపోతారు, మనుషులు కూడా మర్చిపోతారు. నువ్వు దేవుడు నిమిత్తం, దేవుడు సేవకుల నిమిత్తం చేస్తున్న ప్రతి పరిచర్యని ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలా ఇస్తున్నాడు? రెట్టింపుగా ఆ స్త్రీకి ఇచ్చారన్నమాట. ఇంకా తను ఏమి గొడవల కేసు పెట్టలే, పోలీసుని తీసుకురాలి, అన్ని యేసయ్య మనుషులు పెట్టి అన్ని తన నిమిత్తం దేవుడు చేశారు. హల్లెలూయా. దేవుడు సత్క్రియలు చేసినప్పుడు, నువ్వు పరిచర్య చేసినప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళాకర్లే, నువ్వు మనుషుల్ని వాళ్ళని వీళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తారా అని ఎవరి దగ్గర వెళ్ళాకర్లే, దేవుడే నీ కోసం నిలబడు. అక్కడ గయాసి మాట్లాడారు, ఈ పొలమంతా తిరిగి ఇవ్వడానికి తనతో ఒక అధిపతిని రాజు పంపించిన రీతిలో ఈ రోజు నువ్వు చేస్తున్న అన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. 3వది కూడా ఒక అబ్బాయి తీసుకొచ్చాను, కానీ టైం అయిపోతుంది, దీనితో మనం ముగించుకుందాం. మొదటిగా దావీదు బాధలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకో అని మొదటి మూలవాక్యంలో చదువుకున్నాం. మన కార్యాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్న ఒక దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అన్ని కార్యం, నా బాధలు ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుసు నేను పడుతున్న బాధ, ఉపద్రవం తమిళ శ్రమలు అనుకుంటున్నావో ఏమో. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ స్థితిలో వచ్చావో, నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఈ కార్యం ఎలా తీరుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని ఒకవేళ బాధతో వచ్చి ఉంటే దేవుడు నీతోనే చెప్తున్నాడు, నీ కార్యాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్న ఒక దేవుడు ఉన్నాడు. ఆయన జ్ఞాపక పుస్తకంలో అన్ని రాస్తున్నాడు, రికార్డ్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అవుతుంది అని నీతో మాట్లాడుతున్నా. రికార్డ్ చేసుకొని పుస్తకం మూసేసే దేవుడు కాదు. మనం మెసేజ్ రాసుకొని మూసేసినట్టు మూసేసే దేవుడు కాదు. రాసుకొని దానికి తగిన ఫలితాలని దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అది ఎలా ఇస్తావు? బహిరంగంగా ఇస్తాడు. నువ్వు ఇలా చేసావని అనేకలు దేవుడు నీకు చేసిన కార్యాన్ని చూసి ఆశ్చర్యపడే రీతిలో దేవుడు మన నీ జీవితంలో చేస్తాడు. మొదటిగా ఏమి జ్ఞాపకం చేసుకుంటాడని, ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ప్రతి దానికి, నువ్వు ప్రేమించిన ప్రేమ, నీ ఇచ్చిన కార్యాలు అన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. తబిత సత్క్రియల్ని, దాన ధర్మం తమిళ ఉంది, మరి సత్క్రియల్ని కూడా జ్ఞాపకం చేసుకొని తబిత జీవితంలో చనిపోయినప్పుడు బ్రతికించారు. అంతమంది తన కోసం దేవుడి దగ్గర మొరపెట్టి ఏడ్చానమాట. హల్లెలూయా. శుక్రవారం మేము చూసాం అనమాట.
మా పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి చేసిన సత్క్రియల్ని అక్కడ నేను, ఇది ఎప్పుడో నాకు దేవుడు వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు నాకు ఇచ్చిన కార్యం. అనేక సార్లు నేను విజ్ఞాపన ప్రార్థనలో ఇది కొంచెం అలా టచ్ చేస్తాను అన్నమాట. ఆగదు కదా లోపల ఉన్నప్పుడు. ఆదివారమే చెప్పాలి, ఇంతకాలం దాచుకున్నాను. నాకు ఏదైనా క్రియలు జరిగితే అది సంఘం చెప్పాలి అనే ఒక ఆశ నాకు. హల్లెలూయా. నాకైతే ఈ కార్యం చాలా గొప్ప క్రియలు తీసుకొచ్చింది, క్రియ చేసింది. మనకి ఎలా ఈరోజు దేవుడును వెళ్ళిన వెంటనే దేవుడు నీకు ఇస్తాడు. ఓ ఆమేన్, హల్లెలూయా, నేడు అద్భుతం అంటే విశ్వసిస్తా. కానీ దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యం అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొని, మంచిది మాత్రమే చెప్తున్నా, జ్ఞాపకం చేసుకొని అన్నిటినీ రాసి దానికి తగిన బహిరంగంగా మనకు దేవుడు కార్యం చేసే దేవుడు. తబిత జీవితం వాళ్ళంతా ఏడిచి, ఇదిగో తబిత నాకు ఇచ్చిన, తబిత కుట్టిచ్చిన తబిత చెప్పలేదమ్మా, తను వాళ్ళందరూ చెప్తున్నారు నాకు తబిత చేసిన కార్యాలు చూడండి, ఇది చేసింది, అది చేసి ఏడుస్తుంది అనమాట. హల్లెలూయా. ఎంత దుఃఖం, ఎంత వేదన ఉంటే ఏడ్చి ఉంటారు. ఏడ్చినప్పుడు పేతురు వచ్చి అద్భుతంగా తబితాని బ్రతికించారు. ఏది బ్రతికించిందంటే తబిత చేసిన సత్క్రియలు తనని బ్రతికించి, ఎందుకంటే అది పరలోకపు జ్ఞాపక పుస్తకంలో రాయబడి ఉంది కనుక. హల్లెలూయా. రెండోదిగా 41 కీర్తనలు చదువుకున్న 1-2 కాపాడి బ్రతికిస్తాడు అనే మాటని తబిత జీవితంలో దేవుడు నెరవేర్చాడు. రెండోది, నువ్వు చేస్తున్న పరిచర్యల్ని, చాలా మంది పరిచర్య చేసినప్పుడు మనుషులు పొగడాలి, మనుషులు చూడాలి అనుకోండి, మనుషులు చూస్తే వాళ్ళు మర్చిపోతారు. హల్లెలూయా. దేవుడు చూసి అది రాసుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదం. గనురాలైన స్త్రీ ఇష్టపడి సేవకుని అంత బలవంతం చేసి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంత భోజనం పెట్టింది. తనకి ఏమి జరిగిందంటే కరుకాలం అంతా తన కుటుంబంతో బాగా భోజనం చేసి వేరే ఒక ఊర్లో ఉంది. తర్వాత వచ్చినాక తన ఇల్లు భూమి విడిచి వెళ్ళినప్పుడు ఒకవేళ కష్టపడకుండా అన్ని ఫలితం ఇచ్చారు. ఒక మనిషిని పెట్టి తన కోసం అన్నిటినీ దేవుడు చేశారు. హల్లెలూయా. ఆ స్త్రీకి దేవుడు చేసిన రీతిలో నువ్వు చేస్తున్న పరిచర్యని బట్టి ఈరోజు ఒకవేళ కష్టమైన స్థితిలో, ఏదైనా స్థితిలో ఉండొచ్చు గాని, కరువులో ఉండొచ్చు గాని, నువ్వు కష్టపడుతున్న కాలంలో కూడా దేవుడు ఒక సన్నిధిలో పరిచర్యలో నమ్మకంగా యథార్థంగా జ్ఞాపక పుస్తకంలో మనది ప్రతిదీ రికార్డ్ అవుతుంది అని గుర్తు పెట్టుకుంటే, హల్లెలూయా, దానికి తగిన ఫలితం దేవుడు పరలోకం నుంచి ఆకాశపు కిటికీని తెరిచి పట్టజాల దీవెన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎంత కుమ్మరిస్తాడు దేవుడిస్తే, ఇంత అంత కాదు, కుమ్మరిస్తాడనమాట. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పరిచర్యకి తగిన స్త్రీకి చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అంటే నువ్వు చేస్తున్న కార్యం అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. మూడోది తీస్తే లేట్ అవుతుంది కనుక చివరిగా నువ్వు చేస్తున్న ప్రార్థనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎన్నో రోజులు కన్నీటితో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వు మర్చిపోయావు, కానీ దేవుడు నీ ప్రార్థనలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఈ డేట్ లో ఇలాగ నువ్వు ప్రార్థన చేసావని రాసి ఉన్నాడు. హల్లెలూయా. ఏ రోజు ఉపవాసం, దేని నిమిత్తం ఉపవాసం ఉన్నావో అదంతా జ్ఞాపక పుస్తకంలో రాయబడి ఉంది, రికార్డ్ అయి ఉంది. హల్లెలూయా. దానికి తగిన ఆశీర్వాదాన్ని, ఫలితాన్ని బహిరంగంగా దేవుడు ఇస్తాడు. ఉంది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది. అంతరంగంలో నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుడు బహిరంగంగా దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి ఉంటే హల్లెలూయా చెప్పండి. ఏ బాధ, ఏ వేదన, ఇలాగనే నా జీవితం ఉంటుందా అని మనుషులు మర్చిపోవచ్చు. కన్న తల్లిదండ్రులు అయినా, నువ్వు కన్న వాళ్ళైనా, ఎవరైనా నిన్ను మర్చిపోవచ్చు. కానీ నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన కార్యాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దానికి బహిరంగంగా జవాబిచ్చే దేవుడు అని నేను ఈరోజు దేవుడిని ధైర్యపరుస్తున్నా. ఏదో భయం, ఏదో కలవరం, ఇది ఏమైపోతుందో అని భయపడద్దు. నీ కార్యం అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్న ఒక దేవుడు నీకున్నాడు అని ఈరోజు ఉదయకాల సమయం కూడి వచ్చిన నీతో నాతో దేవుడు మనల్ని ధైర్యపరిచే మాటలు మాత్రమే కాదు, సత్యమైన వాక్కులు మనతో మాట్లాడుతున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకున్న నరులు ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్న నరులు ధన్యులు. ఆ ధన్యత వరుసలో నువ్వు నేను ఉన్నాం అనే విశ్వాసాన్ని కొంటే నువ్వు చేసిన ప్రతి సత్క్రియలకి దేవుడు బహిరంగంగా జవాబిస్తాడు. మరి నువ్వు చేసిన పరిచర్యకి తగిన గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. మాత్రమే కాదు, నీ భర్త నిమిత్తం, నీ కుటుంబస్తుల నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుడు
జవాబిస్తాడు. హల్లెలూయా. మరి ఇంకా ఏ ఉపవాసం ఉంటున్నావో, ఏ కార్యం నువ్వు చేస్తున్నావో అన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని, హల్లెలూయా, ఆ జ్ఞాపకం పుస్తకంలో రికార్డ్ అయింది. తగిన సమయంలో, అది మర్చిపోవద్దు, తగిన సమయం. మనం తొందరపడతాం, కానీ దేవుడు మాత్రం ముందు వెనక అటు ఇటు ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వదనమాట. తగిన సమయంలో మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. బహిరంగంగా ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి దేవుడు ఈరోజు నువ్వు చేసిన కార్యం నువ్వు మర్చిపోయావు, దేవుడు చెప్తున్నాను, నేను జ్ఞాపక పుస్తకంలో నేను రాసి ఉన్నాను. నువ్వు చేసిన అన్ని సత్క్రియలు, అన్ని పరిచర్య కూడా నేను మర్చిపోకుండా, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ఉపవాసంలో, నువ్వు చేసిన కార్యం అన్నిటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. దానికి తగిన ఆశీర్వాదము బహిరంగంగా నీకు ఇస్తాను అని ఈరోజు ఉదయకాల సమయం కూడి వచ్చిన మనతో దేవుడు మాట్లాడి, నీతో దేవుడు మాట్లాడి ధైర్యపరిచి ఉంటే మోకరించి దేవుడి వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. మొదటి